సార్ మనం జనరల్‌గా ఎక్కువగా వింటుంటాం కదా! పాజిటివ్ థింకింగ్ అని. వాట్ ఈస్ పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ సార్? థింకింగ్ అనేది మనిషి మైండ్‌లో జరిగే ప్రక్రియ. ఓకే. ఈ మైండ్ థింకింగ్‌ని బట్టే మన బాడీ ప్రవర్తిస్తుంటది. హ్మ్. మన ఆలోచనలకు అనుకూలంగా మన ప్రవర్తన ఉంటుంది. హ్మ్. అది మనం అనుకూలం దృక్పథంతో చేస్తేనే పాజిటివ్ థింకింగ్ అంటాం. ఓకే. అనుకూలంగా కాకుండా ఆలోచించే విధానాన్ని నెగెటివ్ థింకింగ్ అంటాం. ఓకే. ఉదాహరణకి నేను ఆ పని చేయగలను హ్మ్. అనేది పాజిటివ్ థింకింగ్. హ్మ్. నేను ఈ పని చేయలేను హ్మ్. అనేది నెగెటివ్ థింకింగ్. హ్మ్. నేను ఎగ్జామ్ పాస్ అవుతాను అనేది పాజిటివ్ థింకింగ్. నేను ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతానేమో అనేది నెగెటివ్ ఫీలింగ్. ఈ ఓకే. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడొస్తుందంటే మనల్ని నమ్మినప్పుడు పాజిటివ్ థింకింగ్ వస్తుంది. ఓకే. మనల్ని మనం నమ్మలేనప్పుడు, మన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు ఓకే. నెగెటివ్ థింకింగ్ అనేది వస్తుంది. సో, ఓకే. మన సామర్థ్యాన్ని మనం అంచనా వేసుకొని, సానుకూలంగా ప్రతిస్పందించడం, సానుకూలంగా పనిచేయడం వలన మనలో ఆత్మవిశ్వాసం పెరిగి పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అంటే మనలకి ఆలోచనల్ని అనుకూలంగా మార్చుకోవడమే పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ దృక్పథం ఎప్పుడూ కూడా పెరగాలి. అంటే నేను చేయగలను అనేదే పాజిటివ్ థింకింగ్. నేను చేయలేను అనేది నెగెటివ్ థింకింగ్. ప్రతి వ్యక్తిలో సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్నది సాధించగలుగుతాం. అప్పుడు మనకి పాజిటివిటీ పెరుగుతుంది. అందుకనే ఎమర్సన్ అనే ఒక అమెరికన్ ఫిలాసఫర్ అంటాడు, మ్యాన్ ఈజ్ ఎ పొటెన్షియల్ గాడ్ బట్ నాట్ గాడ్. ఎగ్ ఈజ్ ఎ పొటెన్షియల్ చికెన్ బట్ నాట్ చికెన్ అంటాడు. అంటే మనిషిలో దేవుళ్ళో ఉన్న శక్తులన్నీ ఉన్నాయి, కానీ దేవుడు కాదు. మాంసంలో ఉన్న అన్ని పోషక విలువలు గుడ్లో ఉన్నాయి, కానీ గుడ్డు మాంసం కాదంటాడు. కాబట్టి మన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకుంటే, మన సామర్థ్యాన్ని మనం నమ్మితే పాజిటివ్ ఆలోచనలతో మనం అనుకున్నది సాధించగలుగుతాం.